ఏదో ఒక జాబ్ అంటే సాఫ్ట్వేర్ కాదు, అది ఎంబెడెడ్ అని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిపి ఉంటాం. మరి ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అయినా వస్తున్నారా మీరు? ఇప్పుడు వీళ్ళు పీజీ నుంచి వస్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళు పీజీ నుంచి. ఈ రోజు ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే ఈ రోజు ప్రపోజ్ డే, ఎవరికైనా ప్రపోజ్ చేయాలని కానీ ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఈ రోజు ప్రస్తుతానికి అయితే చాలా ఆకలితో ఉన్నాను, తెల్లవారు నుంచి ఏం తినలేదు. ఇక్కడ పునుకులు బాగుంటాయి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి తినడానికి వచ్చాం. మధ్యలో ఇంకా తినలేదు. మీరు ఎక్కడ తినిచ్చారు? ఏదో క్వశ్చన్ అని చెప్పి తెస్తారు. పోనీ మీరు ఏమైనా పునుగులు ఇప్పిస్తారంటే చెప్పండి. నాకు ఒప్పుకున్నారు, చూసుకోండి ఈ రోజు పునుకులు అంటుంటే ఇవ్వండి. అదేంటండి కాదంటున్నారు? అంటే మార్నింగ్ చెన్నై తెలుసుకోవచ్చా? చెప్పాను కదండి, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. సక్సెస్ అయిందా? అయితే పార్టీ నేనే ఇస్తాను కదా వాళ్ళకి పునుగులు. నేను ఎందుకు బాధలో వచ్చి పునుగులు తిందాం అంటాను, నీడియాలు బిర్యానీ తిందాం అంటాను. మరి ఈ రోజు ఎవరు ప్రపోజ్ చేయలేదు? ఈ రోజు ఒక ఫెయిల్యూర్ చాలండి, ఎందుకండి ఫెయిల్యూర్లు? అంటే మీకు అట్రాక్షన్ అది లవ్ అనేది తెలీదు, ఒక అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది. మీకు తెలిసిన అమ్మాయిలు చాలా మంది ఉంటారు, మీకు ఎప్పుడు అనిపించలేదా ప్రపోజ్ చేయాలని? అనిపించదు. మరి ఈరోజు ప్రపోజ్ డే కదా, ఎందుకు ప్రపోజ్ చేయలేదు? ఈ రోజు ప్రపోజ్ డే, ఏజ్ డే రోజు ఏడ్స్ తెచ్చుకుంటారండి మీరు? కాదండి, ప్రపోజ్ డే అయితే కనిపించిన ప్రతి వాళ్ళు ప్రపోజ్ చేసుకుని వెళ్ళిపోతావా? అంటే అదొక అంటే థ్రిల్లా? ఏం థ్రిల్? ఏం థ్రిల్ అండి చెప్పండి, మీరు చెప్పండి. కాదు మీ ఒక నిమిషం ఒకసారి, ఈరోజు ప్రపోజ్ డే కదండి, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తారు? లేదు ఎందుకు చేయలేదు? నాకు అనిపించలేదు, మీకు అనిపించిందా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. మరి నాకు కూడా మీ ప్రపోజ్ డే అయితే ప్రపోజ్ చేయాలని అనిపిస్తుంది అని మీరే కదా అడిగారు, మీకు ఎందుకు అనిపించలేదు? నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారులే కానీ. ఓకే, ఇది ఓకే, మంచి ఆన్సర్. అంటే ఈ జనరేషన్ బట్టి లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్? అది వాళ్ళ బట్టి ఉంటదండి. లవ్ మ్యారేజ్లు వెళ్ళిపోతున్నాయి, అరేంజ్ మ్యారేజ్లు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కమిట్మెంట్ బట్టి. ఏ మ్యారేజ్ లేకుండా కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఓకే, అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది? ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు కదండి, అది ఎలా తెలుస్తుంది? నార్మల్ ఎప్పుడు అనిపించలేదా? నాకు ఎలా తెలుస్తుంది అండి, నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా. బ్యాచులర్ లైఫ్ లోకి నేను మొన్న వచ్చాను, మొన్నటిదాకా నేను మా ఇంట్లోనే ఉన్నాను. నాకు ఎలా తెలుస్తుంది? మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనకి ఎక్కువ వాల్యూ ఇస్తారా, మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? మనీ ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. మనీ ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్స్. ఇగోండి, రేపు నేను సినిమాకి వెళ్తుందానికి కూడా నా ఫ్రెండ్ టికెట్ తీశాడు. హ్యాపీస్ కదా, నన్ను తిప్పే వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. నాకు జాబ్ వచ్చేదాకా వాళ్ళే పెంచుకుంటున్నారు. ఇంకా అంతకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకేముంటారు చెప్పండి? మరి మీకు జాబ్ వచ్చాక వాళ్ళని ఎలా చూసుకుంటారంటే? వాళ్ళని ఎలా చూసుకున్నాం అంటే ఫ్రెండ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయరండి. ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు అలాగే ఉంటారు అంతే. ఇదిగోండి, ఇప్పుడే ఫోన్ చేస్తే చూస్తారు కదా, మీ ముందే ఫోన్ చేశాడు, చేస్తాను అని చెప్పి కట్టేశారు. ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువ వాల్యూ ఇస్తారా అంటే అవతల ఏదైనా హెల్ప్ చేస్తేనే వాల్యూ ఇస్తారా ఒక ఫ్రెండ్? అంటే హెల్ప్ చేయడానికి ఫ్రెండ్షిప్ కి అలాగే సంబంధం లేదు. హెల్ప్ చేసే ప్రతి ఒడు ఫ్రెండ్ అయిపోయాడు, ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయాలని లేదు. ఫ్రెండ్ అవ్వడానికి కారణాలు ఏమి ఉండవండి. ఫ్రెండ్ అయిపోతాడు అంతే. దరిద్రం చెప్పి రాదు, అలాంటి దరిద్రులే ఫ్రెండ్స్ అయిపోతారు. దరిద్రులను ఒప్పుకుంటారు. ఇదిగోండి చూడండి, కెమెరా వెనక నిలబడి ఎలా నవ్వుతున్నారో దరిద్రులు. కెమెరా ముందుకు ఒకడో రావట్లేదు, నన్ను ముందుకు తోసేసి. మరి దరిద్రులు కాకపోతే ఇంకేమనాలి? మీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? మర్చిపోలేదంటే నాకు మర్చిపోరు ఎక్కువ అండి, ఈజీగా అన్ని మర్చిపోతుంటారు. అందుకే ఇంటర్వ్యూ ఈ రోజు ఇంటర్వ్యూ పోయింది, అది రేపటికల్లా మర్చిపోవాలి, లేదంటే ఎల్లుండి ఇంకో ఇంటర్వ్యూ పోగొట్టేస్తారు అంతే. లైఫ్ షుడ్ బి చిల్డ్ అన్నమాట. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా నిలబడాలంటే ఏం చేయాలి? తెలీదండి, నేను ఇంకా రిలేషన్షిప్ లోకి వెళ్ళలేదు. వెళ్ళాక చెప్తాను. వెళ్ళాలని అవునండి, వెళ్ళాక కదా తెలుస్తుంది. ఇంకా నేను ఇంకా ఎంట్రీ అవ్వలేదు, అప్పుడే అందులో ఎలా ఉండాలంటే నాకు ఎలా తెలుస్తుంది? సినిమాల్లో చూసాం. మరి తండేల్ మూవీ రిలీజ్ అయింది, ప్లాన్ చేశారా? నేను ఇంకా తండేల్ ట్రైలర్ కూడా చూడలేదు. ట్రైలర్ కూడా చూడలేదు. మన తెలుగు వాళ్ళు మన తెలుగు మూవీస్ చూడకుండా ఇంగ్లీష్ మూవీ? అలాగే ఏం కాదు, ఇంగ్లీష్ మూవీ ఎందుకంటే అది రీ రిలీజ్ కదా, మళ్ళీ ఎక్కువ కాలం ఉంటుందో లేదో తెలియదు. ఇంటర్స్టెల్లర్ అని ప్లాన్ చేస్తున్నారా? అంటే రీ రిలీజ్ మూవీ ఎందుకు చూడాలనిపిస్తుంది? ఇప్పుడు కొత్తగా వస్తున్న మూవీ ఎందుకు చూడాలనిపిస్తుంది? ఆ సినిమా ఆల్రెడీ నేను చూసానండి. ఐఎమ్ బిగ్ క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్, అందుకని చెప్పి ఆ సినిమా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేద్దామని. నేను చూడడం ఓటీటీలో చూసాను, టీవీలో. ఒకసారి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటది కదా. అది కూడా మాది ఇక్కడ కాదు, వైజాగ్. అక్కడ ఐమాక్స్ అది లేదు. ఇక్కడైతే ప్రసాద్ ఉంది కదా, స్క్రీన్ బాగుంటది అన్నారని చెప్పి ఒకసారి చూద్దామని.
ఇప్పుడు ఇక్కడే ఉంటారా జాబ్ వచ్చే వరకు? ప్రసాద్స్ లో నేను అయితే టైటానిక్ గానీ అవతార్ గానీ ఇంటర్స్టెల్లార్ గానీ చూద్దాం అనుకున్నాను. నేను ఉండే టైంకి ఇంటర్స్టెల్లార్ రిలీజ్ అయింది. దీనికి పోతున్నాను. ఓకే. వైజాగ్ బాగా నచ్చిందా, హైదరాబాద్ బాగా నచ్చిందా? అంటే వైజాగ్ అండి. వైజాగ్. హైదరాబాద్ నచ్చలేదు. నచ్చలేదు. కాదు, హైదరాబాద్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి, వైజాగ్ లో బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే? నేను హైదరాబాద్ పూర్తిగా తిరగలేదు, వైజాగ్ కూడా పూర్తిగా తిరగలేదు అండి. బాగా నచ్చేవంటే హైదరాబాద్ లో నచ్చిన ప్లేస్ ఏంటి? అంత ఏం నచ్చలేదండి. ఎక్కడికి వెళ్ళా ట్రాఫిక్ ఉంటుంది, ఇంకేం నచ్చలేదు. వైజాగ్ లో ఏం నచ్చింది? వైజాగ్ లో చిన్నప్పటి నుంచి తిరుగుతున్నది. వైజాగ్ అంతా నచ్చుద్ది. అంటే బీచ్ నచ్చిందా, లేదంటే ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక place? బీచ్ ఉంది కదా,